బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ మృతిపై మరి కాసేపట్లో ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు సుమారు 50 మంది పోలీసులు ప్రవీణ్ మృతిపై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇక సుమారు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ప్రవీణ్ జర్నీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఏ సమయానికి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది? చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపిన ప్రవీణ్ ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతిపై అయితే మరికొద్ది సేపట్లోనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మరొక 5 నుంచి 10 నిమిషాల్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మొదలు కాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సమగ్ర విచారణ జరపాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించారు. ఈ కేసును దగ్గరుండి ఆయనే సమీక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే డీజీపీ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు 50 మంది పోలీసు సిబ్బంది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే కంప్లీట్ చేశారు. సుమారు 15 గంటల సీసీ ఫుటేజ్ ను హైదరాబాద్ నుండి రాజమండ్రి సంఘటన స్థలాల వరకు కూడా పూర్తిగా సేకరించినట్లుగా కూడా ఇప్పటికే మనకి సమాచారం అందుతుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే డీజీపీ కార్యాలయానికి ఫోరెన్సిక్ అధికారులు కూడా వచ్చి కొన్ని ఆధారాలు సేకరించారు. అలాగే క్రూస్ టీం కూడా దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను సేకరించారు. వీటన్నిటి మీద బేస్ చేసుకుని ఈ ప్రశ్న అయితే ఉండబోతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది ప్రైమరీగా. అయితే దీంట్లో కేసులో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ ప్రెస్ మీట్ లో నేను మాత్రం మరికొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రత్న రైట్ శివశంకర్, ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అటాక్ చేశారు, కావాలని చంపేశారు, హత్య చేశారు అని చెప్పి అంటున్నారో, ఇక దానికి అనుగుణంగానే ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఏమైనా రికార్డ్ అయ్యాయా? వాటిని కూడా ఈ ప్రెస్ మీట్ లో బయట పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా 15 గంటల సీసీ ఫుటేజ్ హైదరాబాద్ ప్రవీణ్ ఇంటి వద్ద నుంచి సంఘటన స్థలం వరకు ఉన్న పెట్రోల్ బంక్స్ కావచ్చు, టోల్ ప్లాజాస్ కావచ్చు, అలాగే ప్రైవేట్ ఏదైనా సీసీ కెమెరాస్ సంబంధించి నియర్ బై అంటే ప్రవీణ్ బైక్ నియర్ బై వెళ్ళిన అన్ని సీసీ ఫుటేజ్ సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా పోలీసులు సేకరించినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. దీనిపై కూడా అంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గరికి లైట్ లేకుండా వచ్చారు కాబట్టి అంతకు ముందు ఏదో జరిగి ఉంటుంది మన నేపథ్యంలో. సో ఎక్కడ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి అంటే నైట్ జర్నీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ జర్నీ విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. సో విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఉన్న మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా ఇప్పుడు ప్రెస్ కి రిలీజ్ చేస్తారనే అయితే పూర్తిగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఉత్కంఠ నెలకొంది. అంటే దీనికి ముందు ఏదైనా అటాక్ జరిగిందా ప్రవీణ్ మీద లేదా అనేది కూడా మరికొద్ది సేపట్లోనే తెలుస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ శివశంకర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మిస్టరీ వీడలేదు. ఈ కేసు దర్యాప్తు కోసం కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే విచారణపై డీజీపీతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఇక మరోవైపు ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలానికి వెళ్లిన కేశవ్ ఆసుపత్రి సిబ్బంది ప్రవీణ్ చనిపోయినట్లు నిర్ధారించారు. దాంతో ప్రమాదంపై కేశవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి సమాచారం ఇచ్చింది ఎవరు, ముందుగా వెళ్లిన సిబ్బంది ఏం గుర్తించారు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ప్రవీణ్ పగడాల మృతి పట్ల అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా చూసుకున్నట్లయితే ఇదే నేషనల్ హైవే మీద ఆయన మృతి చెందారు. అయితే అత్యంత సమీపంలోనే ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఏదైతే ఈ శ్రీ కేశవ్ ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ హాస్పిటల్కే ముందుగా కాల్ వచ్చింది. ఎవరైతే ఈ దారి గుండా వెళ్ళే ఒక వ్యక్తి అక్కడ ఎవరో బైక్ మీద పడి ఉన్నారని చెప్పి గుర్తించారు ముందుగా. అయితే అక్కడ గుర్తించిన తర్వాత అడ్డుగుండా వెళుతున్న ఏఎస్ఐని చూసి అక్కడ సార్ ఎవరో బాడీ ఉందండి అని కూడా ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ శ్రీ కేశవ్ హాస్పిటల్స్కి సంబంధించి ఏదైతే ఎమర్జెన్సీ నెంబర్స్ ఉన్నాయో చూడొచ్చు మనం. ఆ బోర్డు పైన నెంబర్స్ ఉన్నాయి 97097499999, అదేవిధంగా 9697319999. ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ. ఈ హైవే మీద ఇటు నుంచి సుమారు 30-40 కిలోమీటర్ల వరకు కూడా ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే వెంటనే ఇక్కడికే తీసుకొస్తారు. ఈ హైవే నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి పోలీసుల దగ్గర నుంచి సుమారు 9 గంటల 45 నిమిషాలకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని కూడా
హాస్పిటల్ నుంచి చెప్తున్నారు. అయితే హాస్పిటల్ నుంచి ఒక హెడ్ నర్స్ ఎవరైతే బాయ్ ఉంటారో అతను వెళ్ళి అక్కడ పల్స్ చెక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పల్స్ చూసి అక్కడ ఆయనకి పల్స్ లేదని కూడా అతను కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోడ్డు గుండా ఏదైతే ప్రవీణ్ పగడాల ప్రయాణించుకుంటూ ముందుకు వెళ్ళారో చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఏదైతే ఒక బిల్డింగ్ కనిపిస్తుందో లాంగ్ లుక్లో, ఆ బిల్డింగ్ దాటిన తర్వాత ఆయన కిందకి స్నోప్లోకి వెళ్ళినట్టుగా అయితే సీసీ ఫుటేజ్ ఉంది. దాని ఎదురుగుండానే ఒక నయారా బంక్ ఉంది. సో ఇంత వైడ్ రోడ్ కాబట్టి అంటే ఇక్కడ డబల్, అటు కూడా డబల్, అంటే సుమారుగా ఇది ఇటు పక్కన ఒక 100 అడుగులు, అటు పక్కన 100 అడుగులు, 200 అడుగుల అవతల నుంచి సీసీ కెమెరా అయితే క్యాప్చర్ చేసింది. దాన్ని చూసుకున్నట్లయితే స్లైట్గా క్యాప్చర్ చేసింది. అందుగురించి ఆ సీసీ కెమెరాకి సంబంధించి ఇప్పటికే 24 లెన్స్ వాడి జూమింగ్ అయితే చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు అధికారులు. పూర్తి స్థాయి వివరాలను అయితే సేకరిస్తున్నారు. ఇదే ఏరియాలో ఏదైనా సిగ్నల్స్ ఏమైనా ట్రేస్ అయ్యాయి అనే నేపథ్యంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తిగా చూసుకున్నట్లయితే మొదటిగా అయితే ఈ హాస్పిటల్ సిబ్బందే గుర్తించారు. ఈ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే 24/7 ఇక్కడ ఏ యాక్సిడెంట్స్ జరిగినా కూడా ఎవరినైనా సరే ఇక్కడికే తీసుకొస్తారు. సో ఇది ఎమర్జెన్సీ హాస్పిటల్, 24/7 కూడా ఈ హాస్పిటల్లో సిబ్బంది అంతా అందుబాటులో ఉంటారని కూడా ఇప్పటికే యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రవీణ్కి సంబంధించి అక్కడ ఎవరిదో మృతదేహం అనుకుని వారు చెక్ చేసి, అంటే ఏదైనా కొన ప్రాణం ఉన్నా కూడా, కొన ఊపిరి ఉన్నా కూడా ఇక్కడికి తీసుకొస్తామండి, మేము తగ్గ వైద్యాన్ని అందజేస్తాము, కానీ ఆయన ప్రాణాలు పూర్తిగా లేకపోవడంతో సో పోలీసు వారికి ఇంటిమేషన్ చేశామని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రవీణ్ పగడాలకు సంబంధించి మృతిపై వీరు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలా జరిగి ఉంటుందని వీరు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటగా చూసింది మేమే, ఏదైతే పోలీసులు ఫొటోస్ రిలీజ్ చేశారో ఆ విధంగానే అక్కడ స్పాట్లో డెడ్ బాడీ ఉంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే పోలీసులు ఈ మిస్టరీని మొత్తం అంతా ఛేదించే వరకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా అభ్యంతరాలు అలాగే అనుమానాలు కొనసాగే అవకాశమే ఎక్కువ కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజు లేదా రేపట్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపించే పరిస్థితులు ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.